హలో అండి, వెల్కమ్ టు సహరా ఛానల్. అందరికీ సలాం లేకు నమస్కారం. అందరికీ ఈరోజు నేను చేయబోయే వంట పుల్కాతో పాటు టమాటా ఎర్రగడ్డలు కలిపి చేసి సింపుల్గా చేసేది పుల్కా మసాలా చేయబోతున్నాను. ఈరోజు ఎట్లా చేస్తానో చూడండి, సింపుల్గా అయిపోద్ది. దానికి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, 3 ఎర్రగడ్డలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. నా ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరికీ. ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టమాటా జ్యూస్ చేస్తున్నానండి, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ చేసేసానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు చిన్న సన్నగా కోసి మీద నేను బ్యాండ్ పెట్టాను కదండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇట్లాగే సన్నగా కోసుకోవాలి. అంటే సింపుల్గా అయిపోద్దండి ఈ డిష్ మాత్రం. మేము ఎక్కువగా ఇంట్లో చేసుకుంటాం. మీరు పుల్కా చేస్తున్నప్పుడల్లా మీకు చూపించిపోతున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు రొంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. చూసారు కదా, కొంచెమే వేస్తున్నాను నేనైతే. ఇది అంత పచ్చి వాసన పోయేంత వరకు మగ్గిద్దాం. తర్వాత టమాటా జ్యూస్ వేస్తున్నాం. ఇప్పుడు టమాటా జ్యూస్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ టమాటా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దామండి. ఎందుకంటే పచ్చి వాసన ఉండకూడదు. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నానండి. ఇప్పుడు కారం కొంచెమే వేస్తున్నానండి నేను, ఎందుకంటే కారం ఉండకూడదు దీంట్లో. ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను, పసుపు వేసుకుంటున్నాను, గరం మసాలా వేసుకుంటానండి. ఇప్పుడు చూసారు కదా, ఇంట్లో ఏమీ లేనప్పుడు తొందరగా చపాతీలోనా కానీ పుల్కాలోనా కానీ కావాలనుకుంటే ఇది తొందరగా అయిపోద్దండి. ఒక టమాటా, ఉల్లిపాయ అట్లా వేసుకొని సింపుల్గా చేసుకొని తినేయచ్చు. వేడిగా చేసుకొని సూపర్గా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదండి. ఇప్పుడు 1.5 స్పూన్ నేను శనగపిండి వేసుకున్నానండి, కలిపి పెట్టుకున్నాను. ఇది వేస్తున్నాను దీంట్లో కూరలో. ఎందుకంటే చిక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది వేస్తే. ఇప్పుడు కలిపేసుకుని ఉప్పు వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇంకా 2 నిమిషాలు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇప్పుడు అయిపోయిందండి. చూసారు కదా ఎంత చిక్కగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చిక్కగా వచ్చేసిందో. ఇప్పుడు అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పుల్కాలో అయినా కానీ, చపాతీలో అయినా కానీ, రొట్టెలో అయినా కానీ సూపర్గా ఉంటుందంటే ఎంత రుచిగా ఉంటుంది. కావాలంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో నాకు కామెంట్ చేయండి కింద. నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.